హాయ్ ఫ్రెండ్స్. సో ఆర్బీఐ పాలసీ మీట్ అయిపోయింది. సో ఆర్బీఐ పాలసీ మీట్ హైలైట్స్ ఏమిటి ఆ విషయాల గురించి చూద్దాం. చూడండి సార్, దాంట్లో సర్ప్రైజ్ ఉంది, అలాగే షాక్ కూడా ఉంది. మరి నిఫ్టీ టచ్ ఆడుతూ ఉంది కదా, న్యూట్రల్గా టచ్ ఆడుతూ ఉంది. మరి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యొక్క పరిస్థితి ఏమిటి? సో నిఫ్టీ ఫ్యూచర్లో 26Kని టచ్ చేస్తుందా, లేదా 23Kకి డీలా పడిపోతుందా? సో ఈ మీట్ యొక్క హైలైట్స్ ఏంటో డిస్కస్ చేస్తూ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్స్ని కూడా స్టడీ చేద్దాం. అలాగే హిందీవేర్ రైట్స్ ఇష్యూ, సో దానికి సంబంధించిన అప్డేట్ ఉంది. సో ఆ విషయాల గురించి చూద్దాం. అలాగే డెలివరీ, సో ఈరోజు బాగా ర్యాలీ అయింది, దానికి సంబంధించిన న్యూస్ ఇన్ఫర్మేషన్ ఏంటి? సో ఏంజల్ వన్ నుంచి మంచి అప్డేట్ ఉంది, సో అదేంటో డిస్కస్ చేద్దాం. అలాగే బజాజ్ ఆటో, సో బజాజ్ ఆటోకి సంబంధించిన అప్డేటు, స్విగ్గీకి సంబంధించిన అప్డేటు, న్యూజన్ సాఫ్ట్వేర్కి సంబంధించిన అప్డేటు, సో ఇతరత్ర విషయాలతో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనంతో వీడియోని సింపుల్గానే ఎండ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు సో మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేద్దాం. అలాగే కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళని నేను సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను, ఎందుకంటే ఒక 2-3 వీడియోస్ మన ఛానల్లో చూస్తే కనుక మీరు వెనక్కి వెళ్ళి నచ్చి ఆటోమేటిక్గా ఏంటంటే మీ అంతా మీరే సబ్స్క్రైబ్ చేస్తారు. సబ్స్క్రైబ్ చేసే వాళ్ళు ఏంటంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. చూడండి ఫ్రెండ్స్, డైరెక్ట్గా ఏంటంటే ఆర్బీఐ మానిటరీ పాలసీ హైలైట్స్కి వెళ్దాము. చూడండి ఫ్రెండ్స్, రెపో రేటు, సో రెపో రేట్ ఏంటంటే అన్చేంజ్డ్ 6.50% ఉంచారనమాట. సో రెపో రేట్ అంటే ఏంటి అని అంటే బిగినర్స్ కోసం చెప్తున్నాను. సో బ్యాంక్స్కి ఆర్బీఐ మనీ ఏంటంటే లెండింగ్ ఇస్తుంది కదా, సో ఆ వడ్డీ రేట్ అనమాట. ఆ ఇంట్రెస్ట్ రేట్ని ఏంటంటే రెపో రేట్ అంటారనమాట. సో రెపో రేట్ అంటే ఇప్పుడు తెలుసుకున్నాం కదా, భవిష్యత్తులో రివర్స్ రెపో రేటు, అలాగే మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ, ఇట్లాంటి టెక్నాలజీ కూడా ఉన్నాయి. అవి మనం భవిష్యత్తు వీడియోస్లో సిచ్యువేషన్ ఉన్నప్పుడు నెక్స్ట్ ఆర్బీఐ మీట్స్ అప్పుడు ఏంటంటే మనం ఆ టెర్మినాలజీని కూడా బిగినర్స్కి గైడ్ చేసే ప్రయత్నం అనేది మన ఛానల్ చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, రెపో రేట్కి పంచేంజ్ అని చెప్పి మనం చెప్పచ్చు. అలాగే స్టాన్స్ ఏంటి, మానిటరీ పాలసీ స్టాన్స్ ఏంటి అంటే న్యూట్రల్. సో అంటే ఏంటంటే వాచ్ చేస్తారనమాట, అంటే అప్కమింగ్ డేటాని బట్టి డెసిషన్ అనేది తీసుకుంటారు. ప్రస్తుతానికైతే కనుక కామ్గా ఉంటామనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పారు. అలాగే ఏంటంటే ఫైనాన్షియల్ ఇయర్ 25కి సంబంధించి ఏంటంటే రియల్ జీడిపి గ్రోత్ ప్రొజెక్షన్ అనేది కట్ చేశారు. సో ఎర్లియర్గా 7.2% ఇచ్చారు, ఇప్పుడేమో 6.6% ఇచ్చారు. ఎందుకంటే మనం రీసెంట్ జీడిపి క్వార్టర్లో డ్రాస్టిక్ ఫాల్ అనేది చూసాం మనం, 5.4%. సో అంటే ఆర్బీఐ ఇచ్చిన గైడ్ లైన్స్ 6.4% అరౌండ్ ఉంటే 5.4%కి బాగా డిప్ కొట్టింది. సో అదనమాట. కాబట్టి సో ఓవరాల్గా మనకి ఆర్బీఐ మీట్లో హైలైట్ ఏంటి అని అంటే కనుక అందరూ ఊహించినట్లే క్యాష్ రిజర్వ్ రేషియో అనేది కట్ చేశారు, 50 బేసిస్ పాయింట్స్కి కట్ చేశారు. సో ఎర్లియర్గా 4.50% ఉండేది, ఇప్పుడేమో 4%కి కట్ చేశారు. చూడండి సార్, క్యాష్ రిజర్వ్ రేషియో అంటే ఏంటి మనం డిస్కస్ చేసుకున్నాము. సో అంటే ఏంటంటే ప్రతి బ్యాంక్ కూడా మన కంట్రీ సెంట్రల్ బ్యాంక్ అయిన ఆర్బీఐ దగ్గర ఏంటంటే కొంత అమౌంట్ని ఏంటంటే డిపాజిట్ చేయాలి. అది ఎంత అంటే 4.50%, వాళ్ళ దగ్గర ఉన్న మనీలో 4.50% ఉంచాలన్నమాట. అయితే ఏంటంటే ఆ నిల్వలు అనేది తగ్గించారనుకోండి, ఆ డిపాజిట్ పర్సంటేజ్ తగ్గించారనుకోండి, మార్కెట్లో మనీ అనేది ఫ్లో అవుతుంది. ఎందుకంటే బ్యాంక్స్కి మనీ ఎక్స్ట్రా వస్తాయి కాబట్టి ఆ మనీని వాళ్ళు తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి ఇవ్వడం కానీ, లేకపోతే ఏంటంటే ఎక్కువగా లోన్స్ అవన్నీ ఇచ్చి వాళ్ళు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో, గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తారనమాట. కాబట్టి ఈ ఆర్బీఐ తీసుకున్న ఈ డెసిషన్ ఏదైతే ఉందో, క్యాష్ రిజర్వ్ రేషియో, ఆ డెసిషన్ ఏదైతే ఉందో దానివల్ల మనకి మార్కెట్లో ఏంటంటే 1,25,000 కోట్లు దాకా ఏంటంటే మార్కెట్లో మనీ అనేది ఫ్లో అవుతుంది, ఎకానమీలో డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. కాబట్టి తద్వారా డిమాండ్ని పెంచడం ద్వారా జీడిపి గ్రోత్ వైపు ఫోకస్ చేస్తున్నారనే విషయం అర్థమవుతుంది. ఇది మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఊహించిందే. అలాగే ఏంటంటే సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా అనేది, ఆ ఫోర్కాస్ట్ అనేది రివైజ్ చేశారు. ఎర్లియర్గా 4.5% ఎర్లియర్ అయితే కనుక ఇప్పుడు 4.8%కి డేటా అనేది ఉందన్నమాట. సో అయితే ఆర్బీఐ మానిటరీ పాలసీ హైలైట్స్లో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే అందరూ ఊహించినట్లే క్యాష్ రిజర్వ్ రేషియో దాన్ని ఏంటంటే 4.50% నుంచి 4%కి కట్ చేశారు. అంటే 50 బేసిస్ పాయింట్స్
కట్ చేశారు 2 దఫాలుగా అనే విషయం మనకి అర్థం చేసుకోవచ్చు. సో అయితే ఏంటంటే జీడిపి గ్రోత్ ప్రొజెక్షన్ అనేది బాగా కట్ చేశారు. ఎందుకంటే రీసెంట్ క్వార్టర్ది చూసాం కదా, దాన్ని డిప్ అవటం వల్ల ఇది షాకింగ్. సో ఇదేమో ఆర్బీఐ నుంచి వచ్చిన పాజిటివ్ డెసిషన్ అని చెప్పచ్చు. మరి వీటన్నిటిని క్లబ్ చేసి బ్యాంక్ నిఫ్టీ యొక్క మూమెంట్ ఏంటి, దాని మీద నిఫ్టీ ఇంపాక్ట్ ఎలా పడుతుంది, ఓవరాల్గా నిఫ్టీ అనేది 23Kకి డేలా పడిపోతుందా లేదా 26K వైపు ఎగబాగుతుందా అనేది మనం వీడియోలో క్లియర్ కట్గా చూద్దామన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇప్పటిదాకా నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆర్బీఐ మానిటరీ పాలసీ హైలైట్స్ అనేది నచ్చితే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ చార్ట్ అనమాట. ఆర్బీఐ మీట్ అయింది కాబట్టి మనం బ్యాంక్ నిఫ్టీని కీలకంగా చూడాలి. అలాగే ఏంటంటే క్యాష్ రిజర్వ్ రేషియో తగ్గిస్తారు అనేది పీపుల్ ఊహించి ఆల్రెడీ బయింగ్ చేస్తున్నారు అనే డిస్కషన్ అనేది మనం ముందుగానే చెప్పాము. వాళ్ళు క్యాష్ రిజర్వ్ రేషియో కనుక వాళ్ళు కట్ చేయకుండా ఉంటే కనుక సో ఆల్రెడీ ఈ ఏరియా సప్లై జోన్ అని చెప్పి మనం డిస్కస్ చేసుకున్నాము. ఇన్స్టిట్యూషన్స్ యొక్క సెల్ ఆర్డర్స్ ఉన్న ఏరియా అని అనుకున్నాం. కాబట్టి ఆల్రెడీ నిన్ననే మీరు చూస్తుంటే కనుక ఆ ఏరియాలోకి వెళ్ళినాక ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుంటూ ఉన్నారు. అలాగేనంటే క్యాష్ రిజర్వ్ రేషియో ఊహించినట్లే కట్ చేశారు కాబట్టి వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ మాత్రమే చేస్తున్నారు. అదే క్యాష్ రిజర్వ్ రేషియో అంతే ఉంచుంటే కనుక సో ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ సెల్ ఆర్డర్స్ ఉన్నాయి, కొత్తగా ఫ్రెష్ సెల్లింగ్ కూడా స్టార్ట్ చేసి మార్కెట్లో ఏంటంటే ప్యానిక్ సెల్లింగ్ వచ్చి ఉండే ప్రమాదం ఉండేది. కానీ ఊహించినట్లే చేశారు కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ చేశారు. అయితే సిఆర్ఆర్ తగ్గించిన తర్వాత నేను బయో సెల్లో చేద్దామనుకునే వాళ్ళకి ఇమీడియట్గా బెనిఫిట్ ఉండదు అనేది మనం చాలాసార్లు చెప్పుకున్నాము. లాస్ట్ వీక్ అంతా అదే మాట్లాడాము. ఎందుకంటే దాన్ని ఊహించే బయింగ్ చేశారు. ఈవెంట్ అయిపోయిన తర్వాత సో ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటా బయింగ్ చేస్తూ ఉన్నారు స్లోగా. కాబట్టి దీన్ని నెగిటివ్గా చూడాల్సిన అవసరం లేదు. అట్ ప్రెజెంట్ చార్ట్ కండిషన్ ఏంటి అని అంటే సో ఓవరాల్గా ఈ బ్రేక్అవుట్ని తెప్పించడానికి ట్రై చేస్తున్నారు. అయితే ఏంటంటే ఇక్కడ చాలా ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఆర్డర్స్ క్లియర్ చేసే ప్రయత్నంలో మార్కెట్లో ఏంటంటే చిన్న చిన్న రీట్రేస్మెంట్స్ కూడా రావచ్చు. కాబట్టి ఏదైనా రీట్రేస్మెంట్ వస్తే కనుక అప్పుడు ఈ బ్రేక్అవుట్ వైపు ఆలోచించండి. ఆ బ్రేక్అవుట్ రాకముందే మీరు ఏదైనా ప్లాన్ చేసుకోవాలంటే ప్లాన్ చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఉన్న సెల్ ఆర్డర్స్ని క్లియర్ చేయాలి. కాబట్టి పైకి వెళ్తున్నప్పుడల్లా ప్రాఫిట్ బుకింగు, డిప్ అవుతున్నప్పుడల్లా బయింగ్ జరుగుతుంది. ఎందుకని అని అంటే ఓవరాల్గా మార్కెట్ యొక్క ఇంటెన్షన్ ఏమో పైకి వెళ్ళాలనే ఉంది, కానీ నిఫ్టీ ఏమో బ్యాంక్ నిఫ్టీ ఏమో సప్లై జోన్లో ఉంది. కాబట్టి ఆ సప్లై జోన్లో ఉన్న ఆర్డర్స్ని క్లియర్ చేసుకుంటూ రిట్రేస్మెంట్స్ వస్తూ ఓవరాల్గా బ్రేక్అవుట్ వైపు బ్రేక్అవుట్ని తెప్పించే ప్రయత్నం అనేది మార్కెట్ చేస్తుంది. ఇప్పటికైతే కనుక మనకి బ్యాంక్ నిఫ్టీ మూమెంట్లో కానీ నిఫ్టీ మూమెంట్లో కానీ ప్రాఫిట్ బుకింగ్ కానీ కిందకి వెళ్ళాలనే ఇంటెన్షన్ అయితే ఏమాత్రం లేదు. కాబట్టి సో నా అంచనా కరెక్ట్ అయితే కనుక కాస్త రీట్రేస్మెంట్స్తో కాస్త డిప్స్ వచ్చినా డిప్స్ రాకపోయినా ఓవరాల్గా ఏంటంటే ఈ బ్రేక్అవుట్ని త్వరలో ఛేదించే పాజిబిలిటీ అనేది ఉంది అనేది మనం చెప్పచ్చు. అది ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీ యొక్క థింగ్. చూడండి ఫ్రెండ్స్, మరి నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో 26Kకి వెళ్తుందా లేదా రివర్స్లో 23Kకి వెళ్తుందా అనేది మనం చూస్తే కనుక సో ఎట్ ప్రెజెంట్ ఏంటంటే ఈ మనకి ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. సో నేనేమంటానంటే ఇది మార్కెట్ అయితే ఇంటెన్షన్ అయితే పైకే ఉంది, కానీ సో ఇన్స్టిట్యూషన్ ప్లేయర్స్ ఏంటంటే బల్క్ క్వాంటిటీలో బై చేసుకుంటూ వచ్చారు కాబట్టి వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటా పైకి వెళ్ళటం వాళ్ళకి ఈజీ అవుతుంది. కానీ మనకి రీటైల్ పీపుల్ 1-2 లాట్లతో చేసేవాళ్ళు ఏంటంటే కరెంట్ మార్కెట్ ప్రైస్లో ఒకవేళ బై పాయింట్ ఆఫ్ వ్యూ థింక్ చేశారనుకోండి, మనకి గ్లోబల్గా ఏదైనా బ్యాడ్ న్యూస్ వచ్చినా లేదా నిఫ్టీలో కాస్త ప్రాఫిట్ బుకింగ్ వచ్చినా ఇమీడియట్గా వాళ్ళ పొజిషన్ నెగిటివ్లోకి వెళ్తుంది. సో రీటైల్ పీపుల్ చేసే మిస్టేక్ అదే అనమాట. కరెంట్ మార్కెట్ ప్రైస్లో బ్లైండ్గా కొనటం, నెక్స్ట్ డే ప్రాఫిట్ ఉందా లేదా అనేది చూస్తారు. నెక్స్ట్ డే ప్రాఫిట్ అయితే ఏం చేయాలో డెసిషన్ తీసుకుంటారు, నెక్స్ట్ డే లాస్ట్లోకి వెళ్తే కనుక డెసిషన్ తీసుకుంటారు. అలా మనం చేయలేము, అలా రీటైల్ పీపుల్ చేయకూడదు. సో అది మీ ఇష్టం. సో నేనేమంటానంటే సో మార్కెట్ యొక్క ట్రెండ్ ఏంటి, అప్ ఓవరాల్గా ఎటు పోవాలని చూస్తుంది పైకి. సిఆర్ఆర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి పీపుల్ ఊహించిందే జరిగింది కాబట్టి కాస్త గ్లోబల్ క్యూస్ వల్ల కానీ ఏదైనా కానీ కాస్త ఏదైనా నెక్స్ట్ వీక్ ఏదైనా ప్రాఫిట్ బుకింగ్ వచ్చి రీట్రేస్మెంట్ వస్తే ఏంటంటే ర్యాలీ రావడానికి బాగుంటుంది. ఆ రీట్రేస్మెంట్ నుంచి పైకి వెళ్ళేటప్పుడు మీరు ఏదైనా ఇన్వాల్వ్మెంట్ అయితే పనికొస్తుంది. లేదు నేను సిఎంపీలో చూస్తాను అని అంటే గ్యాప్ అప్ అయి బాగానే ఉంటే ఓకే, కానీ గ్లోబల్గా మన పరిస్థితులు మనం ఊహించలేం కదా. ఎవ్రీడే మనం ఏదైనా ఊహించగలమా? మండే గ్లోబల్ క్యూస్ ఏంటి అనేది మనం చెప్పగలమా? చెప్పలేము. అలాగేంటంటే మనకి ఇవి ఆల్రెడీ బయింగ్ జరిగింది కాబట్టి ఇక్కడ నుంచి పైకి వెళ్తున్నప్పుడు ఏంటంటే ఇంటెన్షన్ పైకే ఉన్నా కూడా పైకి వెళ్ళటం అనేది కాస్త మందగమనం ఉంటుంది. చెప్పా కదా, న్యూస్ అప్డేట్ మనకు వచ్చిన తర్వాత అది పాజిటివ్ న్యూస్ అయితే కనుక
మార్కెట్కి ఏంటంటే కాన్స్టిపేషన్, మలబద్ధకం అని చెప్పాను. మీరు కూడా చూసే ఉంటారు. గుడ్ న్యూస్ల కోసం వెయిట్ చేస్తాం. గుడ్ న్యూస్లు వచ్చిన తర్వాత మార్కెట్ అనుకున్నట్లుగా ఏంటంటే ముందుకు వెళ్ళదు, కదలకుండా కిందకి పైకి ఇబ్బంది పెడతా ఉంటుంది. రీజన్ ఏంటంటే గుడ్ న్యూస్లు వచ్చిన తర్వాత రీటైల్ పీపుల్ ఏంటంటే సడన్గా బై చేయడం స్టార్ట్ చేస్తారు. ఇన్స్టిట్యూషన్స్కి ఏంటంటే వాళ్ళు బై చేయాలంటే ఆపోజిట్గా సెల్ చేసే ఆర్డర్లు దొరకవు వాళ్ళకి. అందువల్ల ఏంటంటే కొన్నిసార్లు కిందకి వెళ్ళి పైకి వెళ్ళే ప్రయత్నం చేస్తారనమాట. సో కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకోండి అని చెప్తాను. అట్ ప్రెజెంట్ అయితే కనుక మార్కెట్ ఇంటెన్షన్ కిందకి వెళ్ళే ఉద్దేశం కనిపించట్లేదు. కానీ ఏంటంటే మార్కెట్ని ఎప్పుడు కూడా కాచు కూర్చుంటూ ఉండాలి. ఎందుకంటే మార్కెట్లో ఎప్పుడైతే కిందకి డిప్ కొడుతున్నారో అప్పుడు మనం ఏంటంటే ఆ మూమెంట్ని క్యాప్చర్ చేయాలి, అంతే కదా. ఎందుకంటే న్యూస్, ఈవెంట్స్ ఇట్లాంటివన్నీ ఏంటంటే మనకు మార్కెట్ రియాక్షన్ తర్వాత కనిపిస్తాయి కదా. మార్కెట్ ముందే రియాక్ట్ అవుతుంది. మార్కెట్ చాలా క్లవర్. స్టాక్ మార్కెట్ అనేది ఈవెంట్ కన్నా క్లవరు, న్యూస్ కన్నా క్లవరు, టీవీ కన్నా క్లవరు, సోషల్ మీడియా కన్నా క్లవరు. మార్కెట్ ఏంటంటే సుపీరియర్ టు ఆల్ అని చెప్తానన్నమాట. ఎందుకనంటే రియాక్షన్ అనేది మార్కెట్లో ముందు జరుగుతుంది. అందుకే ఫోకస్ ఆన్ క్యాండిల్ స్టిక్స్ అంటాను. ఎట్ ప్రెజెంట్ అయితే బ్రాడ్ వ్యూ అప్ 25Kకి వెళ్ళాలని చూస్తుంది. ఆ విషయం అనేది అర్థమవుతుంది. కాకపోతే మీరు అనుకున్నంత వేగంగా అయితే కనుక వెళ్ళదు. రీట్రేస్మెంట్స్తో పడుతూ లెగుస్తూనే మార్కెట్ పైకి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది అనేది నేను చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే హిందీవేర్ రైట్స్ ఇష్యూ. రీసెంట్గా హిందీవేర్ రైట్స్ ఇష్యూ ఎలా అప్లై చేసుకోవాలి అని నేను చెప్పాను. ఎవరైతే ఇన్వెస్టర్స్ ఆల్రెడీ ఉంటారో వాళ్ళు రైట్స్ ఇష్యూ ఎలా అప్లై చేసుకోవాలనేది వీడియో ద్వారా విపులంగా మీకు వివరించాను. అయితే చాలామంది ఏంటంటే మాకు అలాట్మెంట్ ఇంకా రాలేదని అంటున్నారు. ఇవాళ చూసుకోండి, మీ డీమ్యాట్ అకౌంట్లో హిందీవేర్ రైట్స్ ఇష్యూ తాలూకా షేర్లు మీకు యాడ్ అయ్యి ఓవరాల్గా కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా ఎవరికైనా అంటే రైట్స్ ఇష్యూ అప్లై చేసి ఇంకా ఎవరికైనా రాకపోతే హిందీవేర్కి ఫోన్ చేయండి. జోక్, ఎందుకనంటే ఆల్రెడీ వచ్చేసాయి. అలాగే డెలివరీ స్టాకు ఈరోజు 6.5% దాకా ఇంట్రాడేలో ర్యాలీ అయ్యి కనిపిస్తూ ఉంది. ఒకసారి డెలివరీ యొక్క చార్ట్ చూద్దాం. చూడండి సార్, డెలివరీ యొక్క చార్ట్ అనమాట. బయర్ యాక్టివేట్ అయ్యాడు. రీసెంట్ డేస్లో తెగబడిపోయింది కదా, బయర్ యాక్టివేట్ అయ్యాడు. ఇన్స్టిట్యూషన్ ప్లేయర్స్ యొక్క యాక్టివిటీ ఇక్కడ నుంచి కనిపిస్తూ ఉంది. వరుసగా 2 కన్సిక్యూటివ్ క్వార్టర్స్లో ప్రాఫిట్ రావటం, ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో లాస్ నుంచి వీళ్ళు ప్రాఫిట్లోకి వెళ్ళటం అనేది ఈ కంపెనీకి కలిసి వచ్చింది. బయర్స్ యాక్టివేట్ అవ్వడానికి పనికొచ్చిందనమాట. ఏదైనా రీట్రేస్మెంట్ వస్తే చెప్పచ్చు. ఓవరాల్గా చూడండి సార్, బయర్ యాక్టివేట్ అయ్యాడు. ఓవరాల్గా స్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైనా అబ్జర్వ్ చేద్దాం అనుకుంటే 318ని బేస్ చేసుకొని ఏదైనా రీట్రేస్మెంట్స్లో కనుక మీరు ఏదైనా అబ్జర్వ్ చేస్తే ఇమీడియట్గా వద్దు. ఏదైనా రీట్రేస్మెంట్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఈ క్యాండిల్ యొక్క సగం కన్నా కింద మనం ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అబ్జర్వ్ చేస్తే 318ని బేస్ చేసుకొని అప్ ట్రెండ్ అనేది కొనసాగుతుంది. అప్ ట్రెండ్ ఎక్కడ దాకా కొనసాగొచ్చు అంటే మనం చూడాల్సిన లెవెల్ ఏంటంటే ఈ 396 కనిపిస్తుంది ఫస్ట్ లెవెల్. అలాగే ఏంటంటే అబ్జర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నెక్స్ట్ లెవెల్ అప్ సైడ్ వ్యూ ఎలా కనిపిస్తుంది అని అంటే 437 దాకా కూడా కనిపిస్తూ ఉంది. అయితే ఈ గ్రీన్ క్యాండిల్ సగం కన్నా కట్ అయితే మీరు స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో జాగ్రత్తగా కళ్ళతో మనసుతో అబ్జర్వ్ చేస్తే ఇది కమింగ్ డేస్లో 396, 432 షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏదైనా ఎడ్యుకేషనల్గా నేర్చుకోవడానికి ఈ స్టాక్ని ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఈ స్టాక్ నేను మెన్షన్ చేశాను కాబట్టి అప్పుడప్పుడు మీరు కామెంట్ సెక్షన్లో నన్ను అడుగుతూ ఉంటే కనుక ఈ పర్టికులర్ స్టాక్ గురించి నేను మీకు చెప్తానన్నమాట. ఒకవేళ నేను మర్చిపోయినా నేను మెయిల్ ఐడి ఇస్తాను. ఈ పర్టికులర్ స్టాక్ నేను డిస్కస్ చేశాను కాబట్టి కమింగ్ వీడియోస్లో నేను చెప్తానన్నమాట. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నేను నెక్స్ట్ అదే ఈ మంత్ నేను 10th నుంచి ఏంటంటే వీడియోస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 7 to 10 days నేను అవైలబిలిటీ ఉండను. మంచి ట్రెక్కి వెళ్తున్నాను. ఎందుకంటే రీసెంట్ ఇన్వెస్ట్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను వ్యక్తిగతంగా స్టడీస్ చేసుకున్నాను. మార్కెట్ ఏమో పైకి వచ్చేసింది. ఏదన్నా ఇంకా బాగా డిప్ వస్తే ఇంకేదైనా స్టడీ చేసుకునేవాడిని. కాబట్టి కాస్త ఒక 2 months నుంచి దాదాపుగా 2-3 months నుంచి నేను ఏ ట్రిప్కి కూడా వెళ్ళలేదు. మన బాడీ పనిచేస్తూ ఉంటే మైండ్ రిలాక్స్ అవుతుంది కదా. కానీ మనిషి ఇలా క్రియేట్ చేసుకున్నాడు కాబట్టి మనం ఏంటంటే మైండ్ మీదే వర్క్ చేస్తున్నాం. మెడిటేషన్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మైండ్తోనే మళ్ళీ దాన్ని కామ్ డౌన్ చేద్దామని చూస్తున్నాం. అలా అవ్వదు. ఎప్పుడైతే బాడీ యాక్టివేట్ అవుతుందో అప్పుడు మైండ్ కామ్ అయిపోతుంది. చూడండి, ఏ యానిమల్ మెడిటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా థింక్ చేయదు, దానికి అవసరం లేదు. ఎందుకని ప్రతి నిమిషం కూడా మూమెంట్ ఉంటుంది. చూడండి, ఎలుగు కానీ, పందికొక్క కానీ, కుక్క కానీ, ఏనుగు కూడా, ఏదైనా మేక చూడండి, ఏదైనా కానీ, చీమ కూడా ప్రతి నిమిషం మూమెంట్లో ఉంటుంది. పాము కూడా మూమెంట్లో ఉంటాయి. అవి ఎర్త్ కనెక్ట్ అయి ఉంటాయి. డైరెక్ట్గా చెప్పులేం వాడవు కదా, భూమిని టచ్ చేస్తాయి. అందుకే వోల్టేజ్ 0 ఉంటుంది. మూమెంట్లో ఉండటం వల్ల ఏంటంటే డైజెషన్ బాగుంటుంది. వాటికి ఏ హెల్త్ ఇష్యూస్ ఉండవు. ఈవెన్ మనకన్నా వర్స్ట్ ఫుడ్ తింటుంది కుక్క, కానీ దానికి కూడా హెల్త్ ఇష్యూస్ ఉండవు.
అదనమాట. కాబట్టి ఏంటంటే బాడీ మూవ్మెంట్ అప్పుడప్పుడు ఉండాలని, ప్లస్ నాకు వ్యక్తిగతంగా కూడా ట్రెక్కింగ్ అనేది చాలా ఇష్టం అనమాట, హిల్ ట్రెక్కింగ్ అనేది. సో అందువల్ల అవైలబిలిటీ ఉండను. కాబట్టి నేను మెయిల్ ఐడి ఇస్తాను. ఏదైనా సడన్గా ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా మెయిల్ ఐడిలో మీరు అడిగితే రియాక్షను, అప్పుడప్పుడు నా వాయిస్ బైట్స్ ద్వారా మార్కెట్ యొక్క వ్యూ అనేది నేను మీకు వాయిస్ ఓవర్ ద్వారా ఏదైనా సడన్గా పడ్డప్పుడు భయపడతారు. కాబట్టి అలాంటివి టెలిగ్రామ్ గ్రూప్లో మీకు నా వాయిస్ ద్వారా నా వ్యూని మీకు ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తాను. మీరు ఇంకా టెలిగ్రామ్ గ్రూప్లో లేకపోతే కనుక మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంది, దాని ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు, ఫ్రీ. చూడండి ఫ్రెండ్స్, అలాగే ఏంజల్ 1 నుంచి అప్డేటు. సో ఏంజల్ 1 నవంబర్ యావరేజ్ డైలీ ఆర్డర్స్ అనేవి పెరిగాయి అంటే ఇరానీ పాయింట్ ఆఫ్ వ్యూలో 35.7%. క్లయింట్ బేస్ మంత్ ఆన్ మంత్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2% పెరిగిందంట. ఏంజల్ 1 నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ మాత్రం మంత్ ఆన్ మంత్ 25.3% మంత్ ఆన్ మంత్ అంటే తగ్గిపోయాయి. అర్థమవుతుందా? 130.96 మిలియన్స్ ఇన్ నవంబర్ మంత్. సో అర్థమవుతుందా? ఎందుకనంటే సెబీ రూల్స్ తీసుకొచ్చిందిగా. ఇప్పుడు చాలామంది ఏంటంటే మార్జిన్స్ సరిపోక ఏంటంటే చాలామంది ట్రేడింగ్ని ఆపేస్తారు. అర్థమవుతుందా? ఆ ఇంపాక్ట్ కనిపించిందనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో ఏంజల్ 1కి సంబంధించిన న్యూస్ అప్డేట్గా చూడండి అంటాను. చూడండి ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా కనుక డీమ్యాట్ అకౌంట్ లేదనుకోండి, సో నేను ఇక్కడ లింక్ ఇచ్చాను చూడండి. లింక్ ఇచ్చాను, మీరు ఈ లింక్ ద్వారా ఏంటంటే అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. సో లింక్ ఓపెన్ చేసుకోవచ్చు. అకౌంట్ ఓపెన్ చేస్తే కనుక మీరు ఐడిని ఏంటంటే మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. సో ఐడిని వాట్సాప్ చేస్తే కనుక మా టీంకి మీకు ఏదైనా యాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో గైడెన్స్ అనేది చెప్పిస్తాను. అలాగే మనీ మేనేజ్మెంట్ గురించి తెలియని వాళ్ళు, అలాగే బేసిక్ క్యాండిల్ స్టిక్స్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ తెలియకపోతే అప్పుడప్పుడు నేను కండక్ట్ చేసే వెబినార్లో అటెండ్ అవ్వచ్చు అనమాట. కాబట్టి వన్స్ అకౌంట్ ఓపెన్ చేస్తే మీరు ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి అని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే హెచ్ఎస్బిసి వాళ్ళు స్విగ్గీ గురించి ఇనిషియేట్ హోల్డ్ అని చెప్పి టార్గెట్ ప్రైస్గా 550కి పెంచారు. సో ఇది ఒక అప్డేషన్గా చూడండి. వాళ్ళు చెప్పిన పాయింటర్స్ని ఒకసారి స్టడీ చేయండి.